ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. ఈ యొక్క ఉదయకాల సమయమందు దేవుని యొక్క వాక్య ధ్యానము నుండి యేసుక్రీస్తు ప్రభు శిల్వ ధ్యానములను మనము మంచి శుక్రవారముగా ఎంతో భక్తి శ్రద్ధలతో సర్వలోకమంతా విశ్వాసులు దేవుని కొనియాడి ధ్యానము చేసి ప్రభుకు నివాళులు అర్పించి ఉండవచ్చు. అయితే దేవునామునికి మహిమ కలుగునుగాక. ఆ ప్రభు శ్రమ పడిన విధానము, ఆ ప్రభు మన కొరకు చేసిన అద్భుతమైన ఆశ్చర్యమైన ఆ యొక్క శిల్వ కార్యమును బట్టి మనకు విమోచన దొరికింది. ఆయా సంగతులను గురించి ఈరోజు దేవుని లేఖనాలను పరిశీలిద్దాం. ఏమి జరిగింది? యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేసిన తర్వాత పిలాతు, అతని సేవకులు, సైనికులు, ప్రజలు అందరూ ఉన్నారు. అందరి యొక్క సమక్షంలోనే సిలువను వేస్తూ అపహసిస్తూ వారు పరిశీలిస్తూ ఉన్నారు, నిజంగా ఈయన దేవుని కుమారుడా అని. ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభు నీతిమంతుల కొరకు నీతిమంతుడై క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడెను. 1 పేతురు 3:17 నుండి. అయితే ఆయనను సిలువ వేసినప్పుడు ఆయన ప్రాణమును తీసుకొనుటకు కానీ ఆయనను చంపుటకు కానీ ఎవరికి అధికారం లేదు. అందువల్లే యేసుక్రీస్తు ప్రభు ఈ విధంగా అన్నారు, నా యొక్క ప్రాణమును పెట్టుచూ ఉన్నాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రాణమును పెట్టుచూ ఉన్నాను అని ప్రభువు చెప్పి ఉన్నారు. ప్రాణము పెట్టుటకు ఎవరికి ఇష్టం ఉండదు. ఎవరికైనా ప్రాణము బహు తీపి. అయినా కూడా మన యేసుక్రీస్తు ప్రభు సర్వలోక పాపములకు శాంతికరమై ఉన్నాడు కాబట్టి ఆయన తన ప్రాణమును పెట్టవలసి వచ్చింది. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరికైనా మరి ఇంత మంచి కుమారుడు అంటే ముద్దురాడా? అవును, మన ప్రభుని యేసుక్రీస్తు తండ్రికి ఎంతో ముద్దుగాను విధేయతగాను చాలా దేవుని యొక్క చిత్తమును తండ్రి చిత్తమును నెరవేర్చేవాడుగా కనపడుతూ ఉన్నాడు. అందువల్ల ఆయన తండ్రి ఆయనను ప్రేమించుచూ ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువే చెప్తూ ఉన్నాడు, అందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచూ ఉన్నాడు. ఎంత మంచి స్టేట్మెంట్ అండి. మన నాన్నగారు మన అమ్మగారు ఈ మాట చెప్పగలరా? నా కుమారుడు ఎంతో ప్రియమైన వాడు, నాకు విధేయతగా ఉన్నాడు, నా మాట వింటాడని అంటాడా? ఈ దినాల్లో అటువంటి ప్రేమ లేదు. తండ్రి కూడా ప్రేమించి ఉండుట ఇక్కడ మనము చూస్తున్నాము. కుమారుడే స్టేట్మెంట్ ఇస్తున్నాడు, నా తండ్రి నన్ను అందుకే ప్రేమిస్తున్నాడు. ఎవడును నా ప్రాణము తీసుకొనడు. యోహాను సువార్త 10:17-18 ఎవడు నా ప్రాణము తీసుకొనడు. తీసుకొని ఏం చేసుకుంటాడు? నా అంతటి నేను దాన్ని పెట్టుచు నాకు అధికారము కలదు. దానిని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. పిచ్చోళ్ళలారా, మీరు తీసేసుకుంటున్నాను. యేసు ప్రభు యొక్క ప్రాణమును సిలువకు వేసి కొట్టి చిత్రహింసలు చేసి ఆయన ముఖాన్ని కందగడ్డగా చేశాను అని సంబరపడుతున్నారా? మహిమ దేహముతో ఆయన తిరిగి 3వ దినమున లేవనున్నాడు. ఆ సంగతి మీకు తెలియదా? తెలియదు, లేఖనాలు చదవలేదు.
దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తిని. ఎంత బాగుందండి! ఇక్కడ ఇంత గొప్ప దేవుని యొక్క శ్రమ, ఆయన సమస్తమును ముగించిన తర్వాత ఆయన చేయవలసిన ప్రతి కార్యమును కూడా లేఖనాల్లో లిఖించి ఉన్న ప్రకారముగా, ప్రవక్తలు చెప్పిన విధానముగా ఆ ప్రభు నెరవేర్చి తన యొక్క ప్రాణమును అక్కడ బలిదానముగా అర్పించి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభు ప్రాణము పెట్టిన తోడనే ఏమి జరిగింది అనేదే మనము చూడవలసిన గొప్ప పరిస్థితులను మనం పరిశీలించాలి. ఏమి జరిగింది అనే రికార్డ్స్ మనం చూడాలి. హల్లెలూయా. మార్కు సువార్తను చూద్దాం. మార్కు సువార్తకు వెళ్దాం. మార్కు సువార్తలో ఏం జరిగింది చూద్దాము. 15వ అధ్యాయము 25వ వచనంలో ఏమి వ్రాయబడి ఉంది చూద్దాం. అక్కడ పిలాతు మరియు అనేక మంది శాస్త్రులు, అధిపతులు చాలా అపహసించి, అవమానించి, ఎగ్గతాళి చేస్తూ ఉన్నారు. ఇశ్రాయేలు రాజుకు క్రీస్తు ఇప్పుడు శిలువ మీద నుండి దిగి రావచ్చు, ఏమి అబ్జెక్షన్ లేదు మాకు, అప్పుడు మనము చూచి నమ్ముదుమని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. ఆయన సిలువలో నుండి తనంతట తానే మేకులు అన్నీ కూడా పెరికి వేసి ఆయన తిరిగి భూమి మీద అడుగు పెడితే అప్పుడు మనము నమ్ముదుము అని ఎగతాళి చేస్తూ అంటూ ఉన్నారు. ఆయనతో కూడా సిలువ వేయబడిన వారు కూడా నిందించారు. ఇంత అవమానము ఆయన అనుభవించి కూడా తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరగురు, ఏం మాట్లాడుతున్నారు, వీరెరగురు, పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నారు. కాబట్టి దేవుని యొక్క చిత్తమును వారు ఎగతాళి చేస్తూ అవమానపరుస్తున్నారు. విమోచన క్రయధనము ఎంతో పవిత్రమైనది, పరిశుద్ధమైనది, ఎంతో త్యాగపూరితమైనది. అంత హోమము ఆయన చేయించు ఉండగా ఈ సర్వ ప్రజలు చుట్టూనున్న వారు ఎగతాళి చేస్తూ ఎంతో సంబరముగా ఆ ప్రభు యొక్క సిలువను వీక్షించుచూ ఉన్నారు. ఆలోచించేద్దాము, ఎంత భయంకరమైన ప్రజలు వీరు. కాబట్టి ఇక్కడ ఏం జరిగింది అనే సంగతులను మనము చూద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక.